ఈ పాట హంస్మత్ మేరక్క ఇక్కడికి భీమవరం మీటింగ్స్కి వచ్చింది. అప్పుడు అక్క వాక్యం చెప్తూ వాళ్ళ నాన్నగారంట మొట్టమొదటిగా ఆవిడకి సంగీతం నేర్పించాడు, మంచిగా చదివించాడు. ఆవిడ డిప్లొమా చేసింది సంగీతంలో. ఆవిడ వాగ్గేయకారిణి, పాటలు రాయగలదు, ట్యూన్ చేయగలదు, పాడగలదు అనమాట. నాకైతే స్టాన్లీ గారు మంచి పెద్ద స్టేజీ వేశారు. నీకు పిచ్చి బస్ స్టాండ్లో పాట వింటున్నానా అనుకుంటారు కదా, కానీ అక్క పాడిందంట. అంత మాత్రమే కాదు, బస్సులో అందరూ కూర్చుని ఉంటే బాయినెట్ దగ్గర నిలబెట్టి పాడమన్నాడంట, అయినా పాడిందంట. స్తోత్రం. అప్పుడు ఆవిడ మాట్లాడుతూ లే యేసు కోసం ఉంది, అప్పుడు రాసేసే ఈ పాటని. చాలా బాగుంటుంది, అందరూ కలిసి పాడదాం. లే యేసు కోసం, లేలే ప్రభువు కోసం,
ఒకసారి రెండు చేతులు